ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం గురించి మొన్న జరిగిన మీటింగ్లో ప్రెస్ మీట్లో నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్ల గురించి మాట్లాడారు. దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం. నా పేరు దంపెట్ల రవి, సన్ ఆఫ్ డి సురేంద్ర. నేను గతంలో గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి ఈ డాక్యుమెంట్ చూడండి. 2018 సంవత్సరంలో గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి $429, రెండో లెటరు, ఈ సర్వే నెంబర్లో ఆ కంపెనీ నుంచి 2018 సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది. ఈ కొనుగోలు చేసిన తర్వాత దీంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ప్రభాకర్. ఈ నకిలీ ప్రభాకర్ ఎలా అంటే నకిలీ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని నకిలీ డాక్యుమెంట్ సృష్టించుకొని నాకు అమ్మిన భూమే నా భూమిని కాజేయాలనేసి నకిలీ డాక్యుమెంట్. ఒకసారి చూడండి మీడియా మిత్రులు, ఒక్కసారి చూడండి. ఇవి నకిలీ డాక్యుమెంట్లు. ఇవి ఏ విధంగా అంటే 2019 సంవత్సరంలో స్టాంపులు తీసుకొని 2018లో క్రియేట్ చేసుకున్నట్లుగా కొని నా భూమిని, ఇందులో నేను కొన్న భూమిని 429 ఒకటో లెటరు, 429 రెండో లెటరు. ఈ భూమిని నా భూమిని కాజేయాలని దురుద్దేశంతో నకిలీ పత్రాలు సృష్టించుకొని ఈ నకిలీ ప్రభాకర్ నకిలీ డాక్యుమెంట్లతో క్రియేట్ చేసుకొని నా భూమిని కాజేయాలని చూస్తున్నాడు. దానికి సంబంధించి ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా ఈ స్టాంపులను 2019 జూలైలో సబ్ రిజిస్టర్ గారు మంజూరు చేసిందిగా ఇక్కడ ఆర్టీఐ ద్వారా మాకు వచ్చింది. కానీ ఈయన 2018లో వేసుకున్నట్లుగా ఇక్కడ చూడండి. ఇక్కడ 2018 సంవత్సరంలో ఏప్రిల్లో క్రియేట్ చేసుకున్నట్లుగా ఉంది. ఈ నకిలీ పత్రాలు తెచ్చుకొని ఈయనను పోలీసులు కోరగా అతని మీద ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్ గురించి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసు వారు. ఈయన గతంలో ఇదే మమ్మల్నే కాకుండా ఈ ప్రభాకర్ అనే వ్యక్తి మమ్మల్నే కాకుండా చూడండి 100 కోట్లకు టోకరా పెట్టి రైతులందరినీ మోసం చేసి ఈ భూమిని అంతటినీ ఇక్కడ వచ్చిన డబ్బులు ఈ మోసం చేసినటువంటి డబ్బులందరినీ తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇంతకుముందు సతీష్ బాబు సారు ఎస్పీ సార్ ఉన్నప్పుడు రైతులందరి దగ్గరికి అతనికి వచ్చి అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది చూడండి. ఈ ఆర్టీ యాక్ట్ ద్వారా ఈ పోలీస్ సిబ్బంది వారిని మా కేసు ఇట్లా 2020లో రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళపైన. ఇట్లా మా భూమిని దౌర్జన్యంతో నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చుకొని కాజేయాలని చూస్తున్నారని పోలీసు వారిని అడగగా ఇట్లా వాళ్ళు పలుమార్లు అడగగా వాళ్ళు ఇవ్వనందున మేము ఆర్టీఐ ద్వారా అడిగాము. ఆర్టీఐ ద్వారా అడగడం వలన వాళ్ళు ఎటువంటి యాక్షన్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇదే గతంలో కాకుండా ఈయన అన్ని మోసాలకు అన్ని పాల్పడి ఇదిగోండి. నేను ఇంతకుముందు 2019 సంవత్సరంలోనే నా భూమిని కాజేయాలని చూస్తున్నారు. నా మీద ఇట్లా దౌర్జన్యం చేసి నా మీద ప్రాణహాని ఉందనేసి మీ మీడియా మిత్రుల ద్వారా వేడుకున్నాను. ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దీనిపైన. ఈయన గతంలో ఇదే కాకుండా మన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఎవిడెన్స్ గురించి మన ప్రెస్ మీట్లో మాట్లాడాలండి. ముఖ్య ఉద్దేశం అంటే మన ప్రెస్ మీట్ ఈ ప్రభాకర్ గారు మన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవిడెన్స్ ఏమి లేకుండా మాట్లాడతారు. అతను నకిలీ పత్రాలు సృష్టించుకొని నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించుకొని అతను ఆడుతున్న నకిలీ డ్రామాలు ఇవ్వండి. మా దగ్గర ఎవిడెన్స్ ప్రతి ఒక్క ఎవిడెన్స్
నేను కొన్న డాక్యుమెంట్ ఉన్నది, వాళ్ళు ఆర్టీఐ ద్వారా కోరినది. అక్కడి నుంచి వాళ్ళు ఈ ఫేక్ స్టాంపులు తీసుకొని నకిలీ డ్రామాలు తీసుకొని నకిలీ అగ్రిమెంట్ ద్వారా మా భూమిని కాజేయాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదైంది. ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీ మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే కోరుకున్నది, ఈ ఆదినారాయణ గారు అటు నుంచి మా మినిస్టర్ గారికి, దీనిలో మా మినిస్టర్ గారు వచ్చి 9 నెలలు అవుతుంది. అతనికి ఇటువంటి దాంట్లో ఏ సంబంధం లేదు. మేము 2019 నుంచి మేము పోరాటం చేస్తున్నాము. మా మినిస్టర్కి సంబంధం ఉంది, ఒక న్యూస్ పేపర్ ప్రముఖ పత్రికలో వచ్చింది, ఇట్లా మినిస్టర్కి సంబంధం ఉందంట అనేసి. మినిస్టర్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు. మేము 2019లో మా భూమిని కాజేయాలని చూస్తున్నారు, అప్పటి నుంచి పోరాడుతున్నాం. దయచేసి మీకు ఒకటే చెప్పేది, మీడియా మిత్రుల ద్వారా ఎస్పీ గారికి కానీ, జిల్లా జడ్జికి కానీ, అటు నుంచి పోలీసు వారికి కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, ఏవి న్యాయాలు పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఈ నకిలీ ప్రభాకర్ ఈయన వెనుకుంటున్నటువంటి ఈ 420 నకిలీ ప్రభాకర్ను ఈయన వెనుకున్నటువంటి మాజీ ఇప్పుడు చలామణి అవుతున్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి, ఈ బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి వాళ్ళ వెనుకడు చూసుకొని మా భూములు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్న ఈ 420 ప్రభాకర్ను మీడియా ద్వారా పోలీస్ వారిని, రెవెన్యూ వారిని కోరుకుంటున్నది ఒకటే, దయచేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. మా భూమిని మాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది అది 29 ఎకరాలు. నేను 2018 మే సార్ అది 2018 ఏప్రిల్లో ఉంది సార్. ఒక్క నిమిషం. మేము కొనిండేది మేలో సార్ కొనిండేది. నేను ఏం చేసిన అంటే ఈ స్టాంపులు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఈ స్టాంపులు యాక్చువల్గా 2019లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఇష్యూ చేసింది, 2019లో సార్ ఇవి ఇష్యూ చేసింది. కానీ ఈయన ఏం చేసినాడంటే ఇది ఆర్టీఐ ద్వారా కోరినాం సార్. ఈయన ఏం చేసినాడంటే ఇట్లా వేసుకొని కోర్టుకి వేసినాం సార్. కోర్టుకి వేసిన తర్వాత మాకు ఏ దిక్కుదోలం చేసిలో మేము ఈ సబ్ రిజిస్టర్ గారికి కోరాం సార్. ఆర్టీఐ ద్వారా కోరితే ఇవి 2019లో స్టాంపులు క్లియర్గా ఉంది సార్. 2019 ఏప్రిల్లో క్రియేట్ చేస్తే ఈయన ఏం చేశారంటే 2018 ఏప్రిల్ వేసుకున్నట్లు సార్. 2018 ఏప్రిల్ స్టాంపులు ఏమో 2019లో తీసుకుంటాడు, ఈయనేమో అగ్రిమెంట్ వేసుకునేది 2018లో వేసుకున్నాడు సార్. ఈయన ఈ దురుద్దేశంతోనే సార్ భూమిని కాజేయాలనేసి వీళ్ళంతా వెనక నుండి వీళ్ళంతా రఘునాథ్ రెడ్డి అటు నుంచి వాళ్ళు ఆడుతున్న నాటకం సార్ ఇదంతా. నేను ఎఫ్ఐఆర్ ఏం లేదు సార్, దీనికి సంబంధించి ఇది ప్రూవ్ అయింది సార్. ప్రూవ్ అయిన తర్వాత నేను ఎఫ్ఐఆర్ పెట్టాను సార్. ఎఫ్ఐఆర్ పెడితే దీన్ని ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత ఇది 2020లో అయింది సార్. దీని నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు సార్. చెప్తే దానికి తోడు ఇట్లా ఎటువంటి పలుమార్లు వాళ్ళు చాలా మార్లు అడిగాను సార్, వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకుంటే సార్ ఆర్టీఐ ద్వారా అడిగాను సార్. పోలీస్ వారు సార్, నా పేరు దంపెట్ల రవి సార్. ఇలా చేస్తున్నారు, ఇదేం చూద్దాం, వాళ్ళు నా మీద దాడి చేశారు సార్. వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చూడండి సార్. ఈ ఒక బీసీ నాయకుడు ఎదగకూడదనే ఉద్దేశంతో ఈ 420 ప్రభాకర్ ముందర పెట్టుకొని ఈ రఘునాథ్ రెడ్డి, బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి ఆడుతున్న రాజకీయ కుట్ర సార్. ఆ రాజకీయ కుట్రలో మా భూమిని లాక్కోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మేము ఎక్కడ వీడడం లేదు. దయచేసి మాకు న్యాయం చేయాల్సిందిగా అధికారులందరికీ కోరుకుంటున్నాను సార్.